హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఒక ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను. పచ్చి పాలతో మరియు పచ్చి కొబ్బరితో ఈ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ దానికి ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని దొడ్డు రవ్వని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ సేమ్ బౌల్లో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదైతే ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే నెయ్యిలో వేసేసుకొని వేయించుకోవాలి. ఆ నెయ్యిలోనే మనం ఇలాచీ లాంటివి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకొని మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా పాలను కూడా వేసేసుకోవాలి. ఇందులోకి పాలు చిక్కగా ఉండాలి చాలా. సో పాలు వేసుకున్న తర్వాత అందులోకి ఒక 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తున్న తర్వాత అందులోకి బెల్లం కూడా తీసుకోవాలి. ఒక 1/2 కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 1/2 కప్ బెల్లము. సో ఇలా అది మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దొడ్డు రవ్వనైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న బెల్లాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఒక 2 నిమిషాల్లో అయితే ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేయొచ్చు. మనము దీన్ని మంచిగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. దాంతోపాటు ఇందులో డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేస్తే రుచిగా ఉండే ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్గా మనం అందులోకి కొబ్బరి పొడిలోనే ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి మనము సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోకి బెల్లం కరిగేంత వరకు చూసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఒక 2 నిమిషాల్లో అయితే ప్రసాదం రెడీ అయిపోయింది కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.